హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఈ బ్యూటిఫుల్ ట్రెండింగ్ బ్లౌజ్ కటింగ్ చూద్దామండి. వీడియోలో ఈ కటింగ్ అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు, కటింగ్ స్టిచ్చింగ్ కూడా అండి. దీనికైతే నేను మీటర్ లైనింగ్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు నా వైపు ఫోల్డింగ్ ఉంది, నాకు అపోజిట్లో ఓపెన్స్ ఉన్నాయండి. ఆ విధంగా వచ్చేలా నేనైతే క్లాత్ అయితే పరుచుకున్నాను. ఇప్పుడు ఇది ఆది బ్లౌజ్ ఎంతైతే ఉందో అంతా నడుము దగ్గర అయితే నేను డబుల్ ఫోల్డింగ్ చేశానండి. ఈ ఖర్చులకు రెండు వైపులా సమానంగా పట్టుకొని నడుము మెయిన్ మేజర్ మార్కింగ్ పెట్టాను. 1 ఇంచ్ డాట్ కోసం తీసుకున్నాను, 2 ఇంచుల ఖర్చు కోసం అయితే తీసుకున్నాను. ఇప్పుడు చూపించేది బ్లౌజ్ హైట్ అండి. షోల్డర్ నుండి బ్యాక్ పార్ట్లో వచ్చే డాట్ వరకు స్ట్రేట్గా కలిపి పట్టుకొని నేను హైట్ మార్కింగ్ అయితే పెట్టేశాను. మార్కింగ్ పెట్టిన చోట స్కేల్ తోటి లైన్ డ్రా చేశానండి. ఇది బోట్ నెక్ బ్లౌజ్ కనుక నేను షోల్డర్ అయితే 8 ఇంచులు తీసుకున్నాను. తీసుకొని దాంట్లో 3.5 ఇంచులు అయితే షోల్డర్ పెట్టానండి. 3.5 ఇంచులు షోల్డర్ పెట్టాను. చూడండి, ఆది బ్లౌజ్ కూడా సరిగ్గా సరిపోయింది. ఇప్పుడు నేను షోల్డర్ 8 ఇంచులు తీసాను కదండి, చంక దింపు కూడా 8 ఇంచులు అయితే పెట్టుకుంటున్నాను. షోల్డర్ 8 ఇంచులు తీసుకున్నప్పుడు చంక దింపు కూడా 8 ఇంచులు తీసుకోవాలండి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ షోల్డర్లో 3.5 ఇంచులు షోల్డర్ తీసుకున్నాను. మిగతా మొత్తం అంతా నెక్ కిందకైతే వచ్చేస్తుందండి. దాంట్లో మనం నెక్ అయితే డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను చంక దింపు 8 ఇంచులు తీసాను కదా, తీసిన దగ్గర ఈ విధంగా డబ్బా షేప్ అయితే డ్రా చేశాను. చంక నుండి నడుము వరకు ఈ విధంగా స్ట్రేట్గా అయితే లైన్ అయితే ఇచ్చానండి. ఈ చంక రౌండ్ నేను తక్కువ 2 ఇంచులకైతే టేప్తో మార్కింగ్ పెట్టుకొని రౌండ్ షేప్ అయితే చేశానండి, చంక రౌండ్. ఇప్పుడు ఈ బ్లౌజు మనం ఒకసారి మీకు కొలిచి చూపిస్తాను. 32 ఇంచెస్ అయితే వచ్చిందండి బ్లౌజు. ఇప్పుడు మనం ఈ తక్కువ 2 ఇంచులకు మార్కింగ్ చంక రౌండ్ అయితే పెట్టాం కదా, దానికి ఇప్పుడు నేను రౌండ్ కలుపుకుంటూ చంక రౌండ్ అయితే చేశానండి. ఈ విధంగా కొంచెంగా చంక రౌండ్ అనేది తీయాలి. ఈ విధంగా తీయడం వల్ల చంక దగ్గర కూడా ఎక్కడైనా ముడతలు రావండి. ఇంకొకసారి మీకు టేప్తో చూపిస్తున్నానండి. 15.5 ఇంచులు అయితే ఉంది ఇది బ్లౌజ్ హైట్. 15.5 ఇంచులు ఉంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఏమో డబుల్ ఫోల్డింగ్ మీద 8 ఇంచులు అయితే వచ్చిందండి. మొత్తం 32 ఇంచెస్ బ్లౌజ్ కదా, బ్యాక్ పార్ట్ 16 ఇంచెస్ ఉంటుంది, అందులో సగం 8 ఇంచులండి. ఇప్పుడు దీంట్లో నెక్ కోసమని షోల్డర్ కోసమని 3.5 ఇంచులు తీయగా మిగతాది నెక్ కోసమని అనుకున్నాం కదా మనము. చంక అయితే 8 ఇంచులు తీసానండి. ఈ 8 ఇంచులకి డబ్బా షేప్ డ్రా చేసి తక్కువ 2 ఇంచులకి చంక మధ్యలో మిడిల్లో స్కేల్తోని విధంగా లైన్ డ్రా చేసుకొని తక్కువ 2 ఇంచులకి మార్కింగ్ పెట్టుకొని ఆ మార్కింగ్ని బేస్ చేసుకుంటూ చంక రౌండ్ అయితే తీసానండి. చంక రౌండ్ అనేది ఈ విధంగా కొద్దిగా అంతా కరెక్ట్గా రౌండ్ షేప్ అనేది కలుపుకొని తీయాలి. ఈ విధంగా తీయడం వల్ల ఎక్కడ చంక దగ్గర ముడత రాదు. నేను నెక్ అయితే 10.5 ఇంచులు అయితే పెట్టానండి కింద నెక్ విడుతూ. మనం పైన 5 ఇంచులు నెక్కు వచ్చింది కదా, మళ్ళీ కింద కీడ అంతే వెడల్పులో 5 ఇంచులు పెట్టుకొని దానికి నేను డబ్బా షేప్ డ్రా చేశాను. దీంట్లో మళ్ళీ 3.5కి ఇంకొక లైన్ మార్కింగ్ పెట్టుకొని దానికి మళ్ళీ ఇంకో లైన్ డ్రా చేసుకొని దాంట్లో రౌండ్ షేప్ తీసాను. కింది దాంట్లో పాట్ షేప్ అనేది చిన్నగా తీసానండి నేను. ఈ విధంగా తీసుకోవాలి. ఈ పాట్ షేప్ అనేది లైనింగ్ క్లాత్కి రాదండి, కటింగ్లో వెళ్ళిపోతుంది. తర్వాత మెయిన్ క్లాత్కి మాత్రం పాట్ షేప్ వస్తుంది. ఈ లైనింగ్ లోపల నుండి అటాచ్ అవుతుందండి. నెక్ డిజైన్ అయితే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా అయితే కుట్టుకోవచ్చండి మోడల్ బ్లౌజ్ అనేది. చూడడానికి వెరైటీగా డిఫరెంట్గా అనిపిస్తుంది, కానీ కుట్టడం అయితే కటింగ్ అయినా స్టిచ్చింగ్ అయినా సింపుల్గా ఈజీగా కుట్టుకోవచ్చండి. ఇప్పుడు నేను నెక్ విడ్త్కి ఇచ్చిన దాంట్లో 1.5 ఇంచుకైతే మార్కింగ్ పెట్టుకొని వెడల్పులో ఈ 1.5 ఇంచు కలుపుకుంటూ నేనైతే చిన్నగా పాట్ షేప్ అనేది వాటర్ డ్రాప్ షేప్లో అయితే షేప్ తీసాను. మిగతాది తీసిన తర్వాత మనం మళ్ళీ ఇంకా మెయిన్ క్లాత్ మీద పెట్టుకొని నెక్ అనేది కటింగ్ అయితే చేసుకోవాలండి. మీరు ఈ వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి ఫ్రెండ్స్, మీకు చాలా ఈజీగా అర్థమవుతుందండి. మీకు
నచ్చుతుంది అనుకుంటాను ఈ కటింగ్ స్టిచ్చింగ్ కూడాను. ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ముందు ముందు మన ఛానల్లో చాలా డిజైనర్ బ్లౌజులు, డిజైనర్ ఫ్రాక్స్ ఆల్రెడీ ఇప్పుడు పోస్ట్ అవుతున్నాయి. ఇంకా మీకోసం నేను ఇంకా డిఫరెంట్గా కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ చేస్తాను, పోస్ట్ చేస్తాను, మీరు చూసుకోవచ్చండి. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్, బ్యాక్ నెక్ అనేది కటింగ్ డ్రా అయితే అయిపోయింది. దాని రౌండ్ అయితే ఇప్పుడు నేను కటింగ్ చేస్తున్నాను బ్యాక్ పార్ట్ చుట్టూ. ఫ్రెండ్స్ ఇది బ్యాక్ పార్ట్ బోట్ నెక్ షేప్లో చిన్నగా డ్రాప్ ఇచ్చాం కదా షేపు. ఫ్రంట్ పార్ట్లో ఎల్ షేప్ వస్తుంది. ఫ్రంట్ ఓపెను షేప్ బెల్ట్లు వస్తాయండి. స్ట్రేట్ కటింగ్లో పెట్టుకుందాము. డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది, చాలా బాగా బ్లౌజ్ కూడా సెట్ అయిందండి. నాకైతే చాలా బాగా నచ్చింది, చాలా కంఫర్ట్గా అనిపించింది బ్లౌజు. చూడడానికి ఎంత లుక్తో ఉంది, అంతే సింపుల్గా కూడా స్టిచ్చింగ్ బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు నేను లైనింగ్ పార్ట్ను నా సైడ్ తిప్పుకున్నాను. ఇప్పటి వరకు నా వైపు క్లోజింగ్ ఉండే అండి ఫోల్డింగ్. ఇప్పుడు నా వైపు నేను ఓపెన్స్ తిప్పుకున్నాను. తిప్పుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని పరుచుకుంటున్నానండి. ఇప్పుడు నేను దీనికి పెట్టేది స్ట్రేట్ కటింగు. స్ట్రేట్గానే నేను బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పరుచుకున్నాను. స్ట్రేట్ కటింగు, ఫ్రంట్ ఓపెను, షేప్ బెల్ట్ విత్ 3 డాట్స్ వస్తాయండి. చాలా బాగా ఫిట్టింగ్ వచ్చేసింది, చాలా నచ్చింది. మీరు ఒక్కసారి మోడల్ ట్రై చేయండి. నార్మల్గా చిన్నగా బయటకు వెళ్ళిన డైలీ వేర్ అయినా చాలా బాగుంటుందండి బ్లౌజు. చాలా బాగా సెట్ అయింది కూడా. ఇప్పుడైతే నేను బ్యాక్ పార్ట్ని పరుచుకున్నాను కదా, నార్మల్గా మనం ఏ విధంగా కింద 2 ఇంచెస్ క్లాత్ ఫోల్డింగ్ చేసి మార్కింగ్ పెడతాము, అదే విధంగా ఇప్పుడు దీని చుట్టూ కూడా కింద క్లాత్ ఫోల్డింగ్ చేసి బ్యాక్ పార్ట్ కంప్లీట్గా నేను మార్కింగ్ అయితే పెడుతున్నానండి. ఇప్పుడు మనం బ్యాక్కి ఫ్రంట్కి డిఫరెన్స్ ఏంటంటే, మనం ఫ్రంట్ నెక్ డీప్ ఉంటుంది, నెక్ డీప్ తీసుకోవాలి. ఉక్కుపట్టి కాజపట్టికి మార్కింగ్, షేప్ బెల్ట్ విత్ చంకలు ఒత్తులు ఇవి తీసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయినట్టేనండి. నేను కంప్లీట్గా దీని రౌండ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మార్కింగ్ పెట్టాను. ఇప్పుడు మనం ఇక్కడ ఈ చిన్నగా మార్చుకుంటే ఫ్రంట్ పార్ట్ అనేది చాలా బాగా ఫిట్టింగ్ వస్తుందండి. ఒకసారి మీరైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను పదే చెప్తున్నాను, మీరు ఒక్కసారి ఈ మోడలు ఈ మెజర్మెంట్స్తో ట్రై చేసి ఒక్కసారి ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నేనైతే ఇది డైలీ వేరీ బ్లౌజ్ పీస్ పైనే ట్రై చేశాను. అయితే ఏంటంటే ఈ పీస్ చాలా పెద్దగా ఉండే, అందుకే నేను డిజైనరు హ్యాండ్స్ కూడా సెట్ చేశాను. ఇక్కడ నేను మీకు చూపించేది ఫ్రంట్ నెక్ డీప్ అండి. 6 ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టి నేను దీన్ని డబ్బా షేప్ అయితే డ్రా చేశాను. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు నెక్ విడ్త్ ఎక్కువ వస్తుంది కదా బోట్ నెక్ మోడల్లో. దీంట్లో మనము ఫ్రంట్ ఎల్ షేపు కొంచెం స్టార్ నెక్ లాగా తీద్దామనుకుంటున్నామండి. ఈ మార్కింగ్ దగ్గర నేను కొంచెం అయితే బయటకని డ్రా పెట్టాను. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ స్టార్ అనేది మార్కింగ్ కిందికి అయిపోయింది. మనం ఇంత అవసరం లేదండి, కొంచెం పైకి తీసుకుందాము. షోల్డర్ నుంచి 4.5 ఇంచెస్ కాడ అయితే మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ మనము 4.5 ఇంచెస్ నుండి స్టార్ నెక్ లాగా కొంచెం షేప్ అయితే ఇవ్వాలి. ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ నుండి కొంచెం ఇట్లా షేప్ డ్రా చేసుకొని ఈ కింది ఉక్కుపట్టి మార్కింగ్ నుండి ఈ విధంగా స్టార్ నెక్ లాగా కొంచెం ఈ విధంగా షేప్ ఇస్తున్నానండి. ఈ బోట్ నెక్ మోడల్లో ఈ నెక్ షేపు పర్ఫెక్ట్గా సెట్ అయిందండి. నెక్ ఎక్కడ జారిపోలేదు కూడా. నేను మీకు కస్టమర్ వేసుకున్న పిక్ కూడా త్వరలో చూపిస్తానండి. బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అయితే వచ్చిందండి. మీకు ఏమాత్రం డౌటు లేకుండా బ్లౌజ్ అయితే కటింగ్ స్టిచ్చింగ్ ఈ మెథడ్లో చేసుకోండి. చేసిన తర్వాత మీకు నచ్చితేనే ఈ వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎట్లాంటి రిప్లై ఇచ్చినా నేను తీసుకుంటాను. మీకు ఏ మోడల్స్ కావాలన్నా నేను చేసి చూపిస్తానండి. ఫ్రెండ్స్ ఇక్కడ నేను నెక్ మార్కింగ్ అయిపోయింది కదా, నెక్ మార్కింగ్ నుండి కిందికి 4.5 దగ్గర, నెక్ నుండి కిందికి 4.5 దగ్గర నేను మార్కింగ్ అయితే పెట్టాను, అది షేప్ బెల్ట్ కోసం అని. ఇప్పుడు ఈ ఫ్రంట్ డాట్ ఏమో 1 ఇంచెస్ కిందికి మనం ఈ పెట్టిన మార్కింగ్ కంటే 1.5 ఇంచు కిందికి వరకు అయితే నేను మార్కింగ్ పెట్టుకొని ఈ నడుము నుంచి
ఈ మెయిన్ డాట్ మార్కింగ్ నుంచి ఈ షేప్ బెల్ట్ వరకు ఈ విధంగా మార్కింగ్ అయితే కలపాలండి. ఎప్పుడైతే మనకి మార్కింగ్ ఈ విధంగా వస్తుందో, యూ షేప్లో మార్కింగ్ వస్తుందో పర్ఫెక్ట్ ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ వచ్చేసినట్టేనండి. ఇప్పుడు నేను మీకు చూపించేది చంక లోతు ఫ్రెండ్స్. చంక లోతు మనము ముందు వైపు కానీ ఒక 30 ఇంచు జరుపుకొని ముందు వైపు నుండి మార్కింగ్ పెట్టుకొని షోల్డర్ వరకు ఈ విధంగా లైన్ అయితే చంక లోతు లైన్ అయితే డ్రా చేసుకోవాలండి. మనం నార్మల్గా లోపలికని కింది వైపు కానీ చంక లోతులు తీస్తాం కదా రౌండ్ నెక్కులకి, ఈ బోట్ నెక్కులకి అయితే ముందు వైపు కానీ తీయాలండి. ఒక 30 ఇంచు క్లాత్ వరకు పట్టుకొని తీయాలి. అంత క్లాత్ తీయడం వల్ల మనకు చంక దగ్గర ఏ విధమైన ముడత రాదు, ఫిట్టింగ్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ఈ మెథడ్లో కటింగ్ చేసి చెప్పండి. మీరు ఎలాంటి రిప్లై ఇచ్చినా నేను తీసుకుంటానండి. ఎందుకంటే ఇది నేను చూపించే కటింగ్ చాలా బాగా వస్తుందండి, చాలా బాగుంటుంది కూడా నాకు. అయితే ఇప్పుడు నేను లైనింగ్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా, నేను మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పరుచుకున్నానండి. 2 ఉన్నాయి, ఇక్కడ కింద మెయిన్ ఉంది, పైన లైనింగ్ ఉంది. అయితే మనకి నెక్ డిజైన్లో లైనింగ్ ఉండదు ఇక్కడ, ఓన్లీ మెయిన్ క్లాత్కి మనం డిజైన్ అనేది చేస్తాము. ఇప్పుడు మనం దీన్ని మెయిన్ క్లాత్ పైన లైనింగ్ పార్ట్ పెట్టి దానంతా సమానంగా అయితే నేను కటింగ్ అయితే చేసుకున్నానండి. రౌండ్గా మీకు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ. తర్వాత మనం ఇక్కడ నెక్ మార్కింగ్ అనేది మనం డిజైన్ చేసుకుందాం అనుకున్నాం కదా, దానికోసమని మార్కింగ్ పెడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఇక్కడ ఇంత ఒక 5 ఇంచుల వరకు అయితే నెక్ కోసం విడత అయితే ఇచ్చాము. దాని తర్వాత నెక్ షేప్ అనేది దాంట్లోనే డ్రా చేసాం కదా. ఇప్పుడు ఈ డ్రా చేసింది కాకుండా ఇది నార్మల్గా మెయిన్ క్లాత్ ఏమో 3 ఇంచెస్ వరకు ఉంటుంది, లైనింగ్ ఏమో మీ షోల్డరు మీ లైనింగ్ మెయిన్ క్లాత్ అంతా కాకుండా ఇంకా తక్కువగా కూడా మనం లైనింగ్ పెట్టుకొని రౌండ్ షేప్ అనేది కటింగ్ చేద్దామండి. ఇందులో కటింగ్ చేసిన తర్వాత లైనింగ్ ఏమో రౌండ్ షేప్లో వస్తుంది, మెయిన్ ఫ్యాబ్రిక్ ఏమో చిన్నగా ఈ పార్ట్ అనేది వస్తుంది. ఈ పార్ట్ క్లాత్ అనేది లైనింగ్ పీస్లో ఉన్నది కటింగ్ అయిపోతుందండి, వెళ్ళిపోతుంది. మనం అప్పుడు ఈ మెయిన్ ఫ్యాబ్రిక్కే పాట్ నెక్ ఉంటుంది కదా, ఆ పాట్కి క్రాస్ పీసులు జాయింట్ చేసుకొని నెక్ స్టిచ్చింగ్ అనేది చేసుకున్న తర్వాత లోపల లైనింగ్ పార్ట్కున్న రౌండ్ నెక్కి గల్లా పట్టి వేసి రౌండ్ నెక్ కుట్టుకొని దానికి మిషన్ కుట్టు వేసుకున్న తర్వాత ఆ క్లాత్ని మనం బ్యాక్ పార్ట్కు తలిగించుకొని స్టిచ్ అయితే వేసుకోవాలి. అదేనండి మోడల్ డిజైన్ అనేది. నేను ఇది డైలీ వేర్ శారీకి అయితే నేను పెట్టాను, చాలా బాగా వచ్చిందండి. నేను మరి పదే మీకు చెప్తున్నాను ఈ విషయము. ఇప్పుడు ఇక్కడ మనం పెట్టిన షోల్డరు మనం కటింగ్ చేసిన లైనింగ్ అంతా కాకుండా ఈ లైనింగ్ని మెయిన్ క్లాత్ లైనింగ్ అంతే ఉంచి మెయిన్ క్లాత్ 3.5 ఇంచుల షోల్డర్ ఉంచి ఈ లైనింగ్ పార్ట్ మాత్రము కింద మనం నెక్ విడత ఇచ్చాం కదా, ఆ నెక్కి కలుపుకొని ఇంకా కొంచెం బ్రాడ్గా నేను ఈ రౌండ్ షేప్ అయితే తీస్తున్నానండి. ఫ్రెండ్స్, ఈ నెక్ డీప్ అనేది బ్రాడ్ అనేది మీ చాయిస్ అండి. ఇక్కడ మెయిన్ క్లాత్ బ్యాక్ పార్ట్లో కంప్లీట్గా కవర్ అయిపోతుంది. చిన్నగా మాత్రమే డ్రాప్ షేప్ ఇచ్చాం కనుక ఫుల్ ప్యాక్ అయిపోతుంది. ఆ చిన్నగా మాత్రమే డ్రాప్ షేప్ అనేది ఓపెన్ ఉంటుంది, మిగతా ప్యాక్ అయిపోతుంది. నేను అందుకే లోపటున్న లైనింగ్ కొంచెం బ్రాడ్గా ఇచ్చాను, డిజైన్ బాగా తెలియడానికని. మీరు ఒకవేళ ఈ మోడల్ కనుక స్టిచ్చింగ్ చేయాలనుకుంటే ఈ బ్రాడ్ అనేది మీ చాయిస్ అండి, మీ ఇష్టము. మీకు నచ్చినంత మీరు పెట్టుకోండి, ఇంకా కొంచెం తక్కువైనా పెంచుకోవచ్చు, ఎక్కువైనా పెంచుకోవచ్చు, అది మన చాయిస్ అండి. ఫ్రెండ్స్, ఇది నేను డైలీ వేర్ శారీకి అయితేనే పెట్టాను. ప్లెయిన్ బ్లౌజ్ పీసు సరిపోయినంత ఉండేసరికి డిజైన్ చేశాను మీకు అందరికీ చూపించడానికి. ఈ మోడల్ నిజానికైతే నెట్టెడ్ బ్లౌజులకి యూజ్ చేస్తారండి, కొంచెం అఫీషియల్గా ఉంటాయని. నేనైతే ఇప్పుడు మీకు సింపుల్గా అర్థం కావాలని నేను నెట్టెడ్కి కాకుండా డైలీ వేర్కి కూడా ఈ మోడల్ ట్రై చేయొచ్చు మీకు చెప్పడానికని నేను దీనిపైన ట్రై చేసి చూపిస్తున్నానండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇక్కడ ఈ మార్కింగ్ పెట్టుకొని ఈ రౌండ్ షేప్ అనేది ఈ విధంగా తీసాను కదా, తీసి నేను ఓన్లీ లైనింగ్కి మాత్రమే నేను ఈ షేప్ అయితే ఇచ్చాను. షోల్డరు మెయిన్ క్లాత్ కంటే కూడా ఈ లైనింగ్ క్లాత్ షోల్డర్ అనేది ఇంకా కొంచెం తక్కువ చేశానండి. మెయిన్ క్లాత్కు షోల్డర్ 3.5 ఉంది, దీనికి ఇంకో 1 ఇంచు తగ్గుతుంది కిందికి వచ్చేసరికి. అది మన చాయిస్ అని అనుకున్నాం కదా మనము.
చూడండి, ఇది మెయిన్ క్లాత్ ఫ్యాబ్రిక్, ఇది లైనింగ్ పార్ట్. ఈ విధంగా లైనింగ్ లోపల వైపున ఈ విధంగా వస్తుంది రౌండ్ షేప్లో. స్టిచ్చింగ్ అయిన తర్వాత ఏ విధంగా వస్తుంది అనేసి నేను మీకు ఇప్పుడే చూపిస్తున్నానండి. ఫ్రెండ్స్, మీకు గనక ఈ డిజైన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మరెన్నో వీడియోస్ డిజైనర్ నెక్కులు, హ్యాండ్స్ మీకు చేస్తాను. నార్మల్ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియోలు ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ విధంగా మోడల్ అయితే రెడీ అవుతుందండి. పైన ఈ విధంగా వస్తుంది మెయిన్ క్లాత్, లోపల లైనింగ్ ఈ విధంగా ఉంటుందండి. మనం ఈ పైన వచ్చిన డ్రాప్ షేప్కి నార్మల్ గల్లా పట్టీకి కుట్టుకున్నట్టు క్లాత్ వేసుకొని కుట్టుకొని మనం పైన ఉక్కు కాజా పెట్టుకోవచ్చు, బటన్ పెట్టుకోవచ్చు, అది మన చాయిస్ అండి. లోపల లైనింగ్ కూడా గల్లా బట్ట వేసి కుట్టేసుకొని ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్లో డాట్స్ పెట్టి వీ బెల్ట్ వేసుకుంటే బ్యాక్ పార్ట్ రెడీ అండి. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ 2 పార్ట్స్ అయిపోయాయి కదండి. ఫ్రంట్ పార్ట్ కంప్లీట్గా లైనింగ్ వస్తుంది. లైనింగ్ స్టిచ్ చేసుకొని మనం నార్మల్ డాట్స్ పెట్టుకొని షేప్ బెల్ట్, ఉక్కుపట్టి, కాజపట్టి వేసుకుంటే సరిపోతుంది. ఫ్రంట్ నెక్కులు మాత్రం ఉల్టాయించాలి. ఫ్రంట్ పార్ట్ అదే అండి. ఇప్పుడు మీకు చూపించేది హ్యాండ్. ఈ హ్యాండ్ డబుల్ ఫోల్డింగ్ మీద ఉన్న క్లాత్ని ఇంకోసారి డబుల్ ఫోల్డింగ్ మీద పరుచుకున్నాను. 4 మడతల మీద అయితే క్లాత్ ఉంది. 2 హ్యాండ్స్ అయితే రెడీ అవుతున్నాయండి. ఇక్కడ నేను హ్యాండ్ పొడవు 8 ఇంచులు అయితే పెట్టానండి. 8 ఇంచుల హ్యాండ్ పొడవు పెట్టి చంక డౌను 3 ఇంచులు అయితే చేసి నార్మల్ హ్యాండ్ కర్వ్ ఎలా తీయాలో ఆ విధంగానే తీసానండి. నేను ఇప్పుడు హ్యాండ్స్కి ఇక్కడ లోతేం తీయట్లేదు ఫ్రెండ్స్. నేను ఆ హ్యాండ్స్ డిజైన్కి సపరేట్ అయితే ఇంకో వీడియో చేశాను. ఈ వీడియో డిస్క్రిప్షన్లో బ్లౌజు హ్యాండ్స్ డిజైను లింక్ అయితే ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి. హ్యాండ్స్ డిజైన్ ఏంటంటే ఎలాస్టిక్ హ్యాండ్స్కి వేసుకుంటే ఏ విధంగా డిజైన్ వస్తుంది అనేది వితౌట్ ఎలాస్టిక్లో నేను ఆ మోడల్ అయితే మీకు చూపించాను. ఒకసారి ఆ వీడియో కనుక చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఆ ఛానల్ వీడియో లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇది బ్లౌజ్ కటింగ్ అయిపోతుంది కదా, ఇది పార్ట్ 1 కింద అప్లోడ్ చేస్తాను. బ్లౌజ్ స్టిచ్చింగ్ ఏమో పార్ట్ 2 కింద అప్లోడ్ చేస్తానండి. హ్యాండ్స్ డిజైన్స్ సపరేట్గా ఇంకో వీడియో అయితే అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే వీడియో లెంత్ అనేది చాలా ఎక్కువైపోతుందండి. అందుకే ఈ విధంగా పార్ట్ 1 పార్ట్ 2 కింద అప్లోడ్ అయితే చేస్తాను. ఇక్కడ నార్మల్ హ్యాండ్స్ ఏ విధంగా పెట్టుకుంటామో, హ్యాండ్స్ కర్వ్ ఏ విధంగా తీస్తామో అంతే తీసానండి నేను. ఇక్కడ లోతులు మాత్రం తీయలేదు. హ్యాండ్స్ లోతులు డిజైన్ కంప్లీట్ అయిన తర్వాత, లైనింగ్ అటాచ్ అయిన తర్వాత మనం బ్లౌజ్కు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడైనా సరే మనం లోతులు అనేవి తీసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్స్ తీయగా మిగిలిన క్లాత్ని మళ్ళీ డబుల్ ఫోల్డింగ్ మీద వేసుకున్నాను. ఇక్కడ 4 షేప్ బెల్ట్లు అయితే రెడీ అవుతున్నాయండి. నేను షేప్ బెల్ట్ కోసం అని మార్కింగ్ పెట్టుకున్నాను. ఖర్చుతో కలుపుకొని షేప్ బెల్ట్ మార్కింగ్ పెట్టుకొని ఈ విధంగా పెట్టుకొని తీస్తున్నానండి. షేప్ బెల్ట్ మనకు సరిపోయేటంత అయితే మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. ఆది బ్లౌజ్ పట్టి కూడా షేప్ బెల్ట్ మార్కింగ్ పెట్టవచ్చు ఫ్రెండ్స్. 3.5 ఇంచులకు ఇక్కడ ఫస్ట్ ఈ చివర మార్కింగ్ పెట్టి, పావుతక్కువ 3 ఇంచులకు క్రాస్ పట్టి చివర మార్కింగ్ పెట్టి ఈ విధంగా కర్వ్ అనేది షేప్ బెల్ట్కి అయితే ఇచ్చానండి. ఈ విధంగా వేయడం వల్ల షేప్ అనేది కరెక్ట్గా ఫిట్టింగ్ అయితే వస్తుంది. ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ ఈ మార్కింగ్ పెట్టుకొని ఈ విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను ఈ వీడియో కటింగ్ వీడియో పార్ట్ 1 కింద, బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో పార్ట్ 2 కింద, హ్యాండ్స్ డిజైన్స్ ఏమో సపరేట్గా ఇంకో వీడియో అయితే పెడతానండి. మన వీడియోలు చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇది నెట్టెడ్ క్లాత్కి బ్లౌజుకి చేసే డిజైన్ నేను నార్మల్ దానికి మీకు చేసి చూపిస్తున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. డిజైనరు వేర్ బ్లౌజ్ని నార్మల్గా డైలీ వేర్ కింద కూడా యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి ఈ మెథడ్.